నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. 6000 ఓట్ల తొలగింపుపై CECకి ఫిర్యాదు చేశాం. ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ వెల్లడి. యువత పెడదారి పట్టకుండా క్రీడా పోటీల నిర్వహణ బేష్. పోలీసులను అభినందించిన కైకలూరి ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు. చట్టసభల్లో జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్ల కల్పనలో విఫలం. MRPS MSP వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శ. పోలీసుల కంటే ఎక్కువగా కష్టపడి పనిచేసేది RTC సిబ్బంది. RTC MD VC సజ్జనార్ వెల్లడి. ఉరవకొండ నియోజకవర్గం విడపనకల్లు మండలం చీకలగురికిలో తెలుగుదేశం పార్టీకి చెందిన 500 ఓట్లు తొలగించారని PSC చైర్మన్ ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కేంద్ర ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో విచారణ మొదలైంది. ఓట్ల గల్లంతుపై గతంలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన ఫలితం శూన్యం కావడంతో ఆయన కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. మండలం మొత్తంగా దాదాపు 6000 ఓట్లను తీసివేశారని, వీటిపై కూడా తాము ఫిర్యాదు చేశామని ఎమ్మెల్యే తెలిపారు. CEC అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఉరవకొండల క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లడం ప్రాధాన్యతకు సంతరించుకుంది. ఉరవకొండ నియోజకవర్గంలోని పలు గ్రామాలలో ఏకపక్షంగా జరిగినటువంటి ఓటర్ల తొలగింపు మీద నేను గత ఏప్రిల్ నెలలోనూ గత అక్టోబర్ నెలలోనూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరడం, రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా యంత్రాంగాన్ని కోరడం, ఇవన్నీ జరిగిన తర్వాత అనేక విచారణలు జరిగిన తర్వాత చీకులగురికి గ్రామంలో ప్రధానంగా నేను ఒక గ్రామం మీదనే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ మీద నిన్న రాత్రి ఇవాళ ఎన్నికల కమిషన్ సభ్యులు వస్తున్నారని తెలిసినటువంటి తరుణంలో ఈరోజు నిన్న రాత్రి 2 BLOలను ఆ బూత్ ఆఫీసర్లను ఇద్దరిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. కానీ ఇది బూత్ ఆఫీసర్ల సస్పెన్షన్తో ఆగిపోదు. ఎందుకు అనంటే ఆగకూడదు అనేటువంటిది నేను కోరుతున్నాను. ఎందుకనంటే BLOలు కేవలం ప్రతిపాదిస్తారు. అప్రూవల్ చేసినటువంటి అధికారుల మీద యాక్షన్ తీసుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటే ఎన్నికల సంఘం పట్ల నమ్మకం పోతుంది. కాబట్టి దాని మీద తీసుకోమని చెప్పేసి ప్రధానంగా కోరడం జరిగింది. దాంతోపాటు ఇవాళ ప్రధానంగా మరో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఉరవకొండ నియోజకవర్గంలో 2019తో పోలిస్తే ఇవాళకి 6000 ఓట్ల తొలగింపు అనుమానాస్పదంగా ఉంది. 6000 ఓట్ల తొలగింపు అనుమానాస్పదంగా ఉంది. చావుల పేరుతోటి, డూప్లికేట్ పేరుతోటి, మైగ్రేషన్ పేరుతోటి, ఇతర గ్రామాలకు వలస వెళ్ళారు అనేటువంటి పేరుతోటి 6000 ఓట్లను తొలగించారు. ఈ 6000 ఓట్లలో కూడా ఎక్కడా కూడా వాళ్ళకి నోటీసులు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఎవరికి కూడా సమాచారం తెలిపినటువంటి దాఖలాలు లేవు. సో ఈరోజు ఆ 6000 ఓట్లకు సంబంధించినటువంటి ఫిర్యాదుని నేను ఎన్నికల సంఘానికి అందజేయడం జరిగింది. తప్పకుండా దాన్ని కూడా పరిశీలిస్తాము అనేటువంటిది చెప్పారు. మీరు గతంలో చీకులగురికి గ్రామంలో చేసినటువంటి వాటి మీద ఉన్న అదనపు సమాచారాన్ని చెప్పాం. అట్లనే వాళ్ళ 6000 ఓట్ల తొలగింపు మీద కూడా ఎన్నికల సంఘానికి వాళ్ళ ఫిర్యాదు చేశాం. తప్పకుండా ఎన్నికల సంఘం ఫిర్యాదు పరిశీలిస్తుంది. మేము ఆ నమ్మకాన్ని, విశ్వాసాన్ని కల్పించడానికి క్షేత్రస్థాయి పర్యటనలు కూడా చేపట్టామనేటువంటిది కేంద్రం నుంచి వచ్చినటువంటి అవినాష్ కుమార్ గారు తెలిపారు. నిజంగా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఒక కంప్లైంట్ మీద ఇంత ఫాస్ట్గా రియాక్ట్ అయినందుకు. బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకుంటున్న నరేంద్ర మోడీ బీసీలకు చట్టసభల్లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడంలో విఫలమయ్యారని MRPS MSP వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. మహాజన సోషలిస్టు పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని పార్సీగుట్ట MSP జాతీయ కార్యాలయంలో జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో MSP జిల్లా ఇన్ఛార్జ్ VS రాజు మాదిగ, MSP జిల్లా కన్వీనర్ నలిమెల విజయరావు మాదిగ, MRPS జిల్లా కన్వీనర్ బుషిపాక గణేష్ మాదిగ, MSP రాష్ట్ర నాయకులు మంతేని సామ్యూల్ మాదిగ, మల్లికార్జున్ మాదిగ, మహేష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. సామాజిక న్యాయమే ప్రధాన ఎజెండాగా తెలుగు నేల మీద ఏర్పడ్డ పార్టీ మహాజన సోషలిస్ట్ పార్టీ. ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన కాడ నుంచి నేటి వరకు 7 దశాబ్దాలు గడిచిపోతున్న సమయంలో
ఏ వర్గాలైతే ఈ 7 దశాబ్దాలకు పైగా ఈ స్వతంత్ర ఫలాలు అందుకోలేకపోయాయో, ఏ వర్గాలకైతే రాజ్యాంగ ఫలాలు న్యాయబద్ధంగా దక్కలేదు, వారందరికీ రాజ్యాంగ ఫలాలు, స్వాతంత్ర ఫలాలు అందించడమే లక్ష్యంగా ఏర్పడ్డ పార్టీ మహాజన సోషలిస్ట్ పార్టీ. మహాజన సోషలిస్ట్ పార్టీ ఏ వర్గాల సమస్యలైతే ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి, ఏ వర్గాల సమస్యల్ని ప్రస్తావించడానికి ప్రతిపక్షాలు ముందుకు రావట్లేదు, అవే ఎజెండాగా మహాజన సోషలిస్ట్ పార్టీ తమ లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రయాణం సాగిస్తుంది. దేశంలో రాజ్యాంగ ఫలాల్లో భాగంగా రిజర్వేషన్లు అందుబాటులోకి వచ్చాయి. ఎస్సీ ఎస్టీలు తమ జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు పొందే హక్కు వచ్చింది. ఈబీసీలకు జనాభా కంటే మించి రిజర్వేషన్లు రాజ్యాంగం ద్వారా పొందుతున్నారు. కానీ 50% పైగా ఉండబడే బలహీన వర్గాల ప్రజలకు, ఈ దేశంలో 10% పైగా ఉండబడే ముస్లిం మైనారిటీ ప్రజలకు జనాభా పరంగా రిజర్వేషన్ దక్కట్లేదు. మళ్ళీ చెప్తున్నాం, ఎస్సీ ఎస్టీలకు జనాభా పరంగా రిజర్వేషన్లు ఉండాలని చెప్పి రాజ్యాంగం నిర్దేశించింది. ఈబీసీలకు రిజర్వేషన్లు వచ్చినాయి, జనాభా కంటే మించి వచ్చినాయి. కానీ జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు బీసీలకు మాత్రమే అమలు జరగట్లేదు, ముస్లిం మైనార్టీలకు మాత్రం అమలు జరగట్లేదు. భారతీయులందరిలో అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు ఉన్నప్పుడు రాజ్యాంగం ప్రకారం అన్ని మతాల నూతన సంవత్సరం సంక్రాంతి పర్వదినాల సందర్భంలో యువత పెడదారి పట్టకుండా ఉండేందుకు క్రీడా పోటీలు ఏర్పాటు చేసిన ముదినేపల్లి పోలీసులను అభినందిస్తున్నామని కైకలూరు శాసనసభ్యుడు దూలం నాగేశ్వరరావు అన్నారు. గురజ గ్రామంలో ముదినేపల్లి మండల పోలీసులు ఏర్పాటు చేసిన మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించారు. అనంతరం కోడూరు గురజ జట్ల మధ్య పోటీకి టాస్ వేసి ఆటను ప్రారంభించారు. ఈ క్రీడా పోటీల నిర్వహణకు బహుమతి ప్రదాతలను ఆయన అభినందించారు. యువత క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి పోటీలను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కైకలూరు రూరల్ సిఐ వైవిఎల్ నాయుడు, ముదినేపల్లి ఎస్ఐ మేకా షణ్ముఖ్ సాయి, ఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గురజ గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ అనగానే ఈ ప్రాంత యువకులందరూ కూడా మంచి ఆనందంతో ఉన్నటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి నాతో పాటుగా మరి కైకలూరు రూరల్ సిఐ గారు, అలాగే ఎంపీపీ గారు ఉన్నారు. వీరందరికీ కూడా నేను పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ రోజున ఇక్కడ ఈ ప్రాంతంలో క్రికెట్ టోర్నమెంట్ పెట్టడానికి దేవుడి దయ వల్ల అన్ని అవకాశాలు ఉన్నటువంటి స్థలం ఉంది. ఇక్కడ ఈ స్థలం ఉండటం, ఈ క్రికెట్ కానివ్వండి, వాలీబాల్ టోర్నమెంట్స్ కానివ్వండి, క్రికెట్ టోర్నమెంట్స్ కానివ్వండి, ఇంకా ఇతరత్ర క్రీడలకు అభిమాని మీ ముదినేపల్లి ఎస్ఐ గారు. ఈ ముదినేపల్లి ఎస్ఐ గారు ఎక్కడ ఏ స్టేషన్ లో ఉంటే అక్కడ ఆటలు సాగుతూనే ఉంటాయి. కైకలూరు కుర్రోళ్ళందరూ కూడా ఈ క్రీడల్లో పిచ్చెక్కిచ్చాడు ఆయన. కుర్రోళ్ళందరూ కూడా ఇప్పుడు తలబట్టుకుంటున్నారు, మేము ముదినేపల్లి వెళ్ళాలా. ఎక్కడికి వెళ్తే అక్కడ యువతను ప్రోత్సహిస్తూ క్రీడల్లో మంచి ప్రావీణ్యత సాధించేలాగా, ఆ క్రీడల్లో ఉన్నటువంటి ప్రతిభను వెలికితీసేలాగా యువతనందరూ కూడా స్ఫూర్తిగా తీసుకుని ఆటలాడిస్తుంటారు. దానికి ప్రత్యేకంగా మీ ముదినేపల్లి ఎస్ఐ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి మీ అదృష్టం ముదినేపల్లి మండలానికి ఈ స్టేషన్కి ఆయన రావటం, క్రీడలతో స్ఫూర్తితో ఉత్సాహంగా ఆడేటువంటి యువతకంతా కూడా ఆయన ఒక ఆదర్శంగా ఉంటాడు. ఈ కార్యక్రమానికి మరి ఎంతో మంది వెనక నుండి ఆర్థికంగా చేయూతనిచ్చేటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, వ్యాపార సంస్థలు కావచ్చు, అనేక మంది
సపోర్ట్ చేస్తేనే కానీ కార్యక్రమానికి కూడా ముందుకు వెళ్ళదు. అందరూ కూడా మంచి ఉద్దేశంతో ఈ క్రీడలు అనగానే అందులో ఈ సంక్రాంతి సంబరాలు జరగబోతున్నటువంటి తరుణులు అంటే యువతను చెడు వ్యసనాలకు లోను కాకుండా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు వెళ్లకుండా చక్కని ఆటలాడుకుంటూ మంచి స్ఫూర్తితో నేను గెలవాలనేటువంటి ఉద్దేశంతో చక్కగా ఆడితే ఈ చెడు వ్యసనాలకు దూరం అయ్యి చక్కని అందరికంటే ఎక్కువ కష్టపడే డిపార్ట్మెంట్ కేవలం ఆర్టీసీ సంస్థనేనని మేనేజింగ్ డైరెక్టర్ బీసీ సజ్జనార్ అన్నారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రాష్ట్ర స్థాయి ఉద్యోగుల సంక్షేమ మండలి సమావేశాన్ని హైదరాబాద్ బాగ్లింగంపల్లి ఆర్టీసీ కళాభవన్లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ ప్రజల కోసం పోలీసుల కంటే ఎక్కువగా కష్టపడి పనిచేసేది ఆర్టీసీ సిబ్బందినేనని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి అభివృద్ధికి చేయూతనిస్తుందని అన్నారు. రానున్న రోజుల్లో ప్రైవేట్ రవాణా సంస్థలతో పోటీపడి నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఒక్క కార్మికుడు సంస్థ అభివృద్ధికి పాటుపడుతున్నారని ప్రశంసించారు. వారి శ్రమ ఫలితాల ఆధారంగా పలువురిని శాలువాలతో సన్మానించి ఎక్స్ట్రా మైల్ అవార్డు ప్రశంసా పత్రాలను అందజేశారు. శోభారాణి నిలబడి ఉండడానికి చూసిన ఆ అబ్బాయి ఏం చేశాడంటే అమ్మా నువ్వు కూడా రా నా సీట్ ఇస్తానని చెప్పేసి ఆయనకి మధ్యలో ఒక సీట్ దొరికితే మళ్ళీ లేచి ఆ ముసలమ్మకి ఇచ్చాడు. పొద్దున పోయిన తర్వాత ఈయన కూడా సీట్ దొరికింది, మళ్ళీ కూర్చున్నాడు. అలాగా అతను స్టేజ్ వైజ్ గా అందరికీ సీట్లు ఇస్తూ లాస్ట్ స్టేజ్ దాకా వచ్చే లోపల ఒక పక్కనే కూర్చున్న ఒక లాస్ట్ స్టేజ్ వచ్చేటప్పుడు ఆయనకి సీట్ దొరికింది. ఎందుకంటే దిగిపోతారు కదా అంతా. పక్కన కూర్చున్న ఒక పెద్ద మనిషి అడిగాడు, ఏం బాబు మంది ప్రయాణికుల్ని వాళ్ళ గమ్యానికి చేరించే బాధ్యత మా పైన ఉంది. ఈ రోజు మీరందరూ కూడా చెప్పారు, చాలా మంది 10-12 గంటలు కావచ్చు, కొంతమంది చాలా ఓవర్ టైం డ్యూటీ చేస్తున్నారు, చాలా మంది కష్టపడుతున్నారు అనేది. అది కూడా ఇలాంటి ట్రాఫిక్ రద్దీలో మీరు చూస్తుంటారు, ఎక్కడ కూడా వెహికల్స్ ఇట్లాంటి పరిస్థితుల్లో మన వాళ్ళు అందరూ చేస్తున్నారు. చాలా డిపార్ట్మెంట్ ఏదో అనుకుంటారు కానీ బట్ ఎక్కువ కష్టపడే డిపార్ట్మెంట్ మా డిపార్ట్మెంట్. చాలా మంది అంటారు పోలీసు, బట్ ఆర్టీసీ, బట్ మనకు అనిపిస్తుంది మనం ఎక్కువ కష్టపడే డిపార్ట్మెంట్ మా డిపార్ట్మెంట్. మనం అనుకోండి ఇటు 30 లక్షల మంది మనం ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం. అది మనము మా బస్సు ఒక రోజు రోడ్ ఎక్కకపోతే ఈ అంత ట్రాఫిక్, ఎవరెవరు వాళ్ళు ఆఫీస్కి పోలేరు, కాలేజ్ పోలేరు, స్కూల్ పోలేరు, అంత ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. సో అలాంటి పరిస్థితుల్లో మీ సిబ్బంది అందరూ కూడా పనిచేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా మనందరూ కూడా చాలా ఒక మంచి టీమ్గా ఈ సంస్థని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. ముఖ్యంగా మనము మేనేజ్మెంట్ గత 1 year 3 months లో మీకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది మన సిబ్బంది సంక్షేమం కోసము. సెకండ్ మన కస్టమర్స్ కి మనం సెకండ్ ప్రాధాన్యత మన కస్టమర్స్ అంటే మన ప్యాసింజర్స్, వాళ్ళు మన ఒక మంచి సంతోషంగా ప్రయాణించాలని చెప్పి వాళ్ళకు మనము ఫోకస్ చేయడం జరిగింది. తర్వాత మూడో ఒక అంశము, మనము మా సంస్థ ఒక స్వావలంబన కావాలి, ఒక సెల్ఫ్ రిలయంట్ కావాలి, ఆ దిశలో మనం ప్రయాణించాలని చెప్పి మనము ఇద్దరు అనుకున్నాను. దానికి తగ్గట్టుగా మీరందరూ కూడా కృషి చేస్తున్నారు చెప్పడం నాకు చాలా గర్వంగా ఉంది. ఈరోజు మేనేజ్మెంట్ కూడా రకరకాల ఇనిషియేటివ్స్ తీసుకోవడం జరిగింది. నేను మళ్ళీ అది రిపీట్ చేయాల్సిన అవసరం లేదు, మీరందరూ కూడా తెలుసు. చాలా మంచి ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్యాసింజర్స్ కోసం కూడా మన రకరకాల స్కీమ్స్ తీసుకోవడం జరిగింది. మా సర్వీస్ ని ఇంప్రూవ్ చేయడం జరిగింది. మీరందరూ కూడా టైంగా బస్ నడిపారు, మంచి సర్వీస్ ఇచ్చారని చెప్పడానికి కూడా నాకు చాలా గర్వం ఉంది. ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్ నగరంలోని ఓ వైసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం పోల్కంపల్లికి చెందిన మీసాల వెంకటయ్యను పార్లమెంటు సభ్యుడు పోతుగంటి రాములు పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం బాధితుడి కుటుంబానికి ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. ఆయన వెంట మాజీ డిప్యూటీ సర్పంచ్ రేణ్ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు.
అనంతపురంలో కలకలం రేపిన డ్రగ్స్ కేసులో మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో కీలక నిందితుడైన నైజీరియాకు చెందిన షామిల్ ఆంటోనీని అదుపులోకి తీసుకున్నారు. గత ఏడాది నవంబర్లోనే డ్రగ్స్ ముఠా గుట్టులో ఇద్దరిని అరెస్టు చేసి పోలీసులు విచారించారు. ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన జైలులో ఉన్న షామిల్ ఆంటోనీని పీటీ వారెంట్పై కోర్టులో హాజరుపరచనున్నారు. ఎంత ఉంటుంది సార్? ఒకటి 4 గ్రాములు మినిమం 10,000. మన శివలక్ష్మి ఈరోజు అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ ఫకీరప్ప ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మనకు రాబడిన సమాచారం మేరకు మన 3 టౌన్ సిఐ కె శ్రీనివాసులు గారు, వాళ్ళ ఎస్ఐ వలీబస్ గారు, వాళ్ళ సిబ్బంది మనకి ఈరోజు 11 గంటలకు రాజీవ్ కాలనీ హైవే వద్ద 2 వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండని చెప్పి సమాచారం వస్తే వాళ్ళ టీం తెల్లారు. అక్కడ 2 వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. ఆ 2 వ్యక్తుల్లో ఒకరు సయ్యద్ అక్యూబ్ జావీద్ 27 ఇయర్స్, షేక్ పర్వేజ్ వయస్ 22 ఇయర్స్. ఇద్దరిది విద్యారణ్యపుర, కర్ణాటక రాష్ట్రం బెంగళూరు. వీళ్ళు అక్కడ డ్రగ్స్కు మాదక ద్రవ్యాల నిషేధిత డ్రగ్స్కి అలవాటు పన్నారు అక్కడ కర్ణాటక రాష్ట్రంలో కూడా వీళ్ళిద్దరి మీద కూడా క్రిమినల్ కేసులు ఉన్నాయి. బెంగళూరులో పరప్పన సెంట్రల్ జైలు కూడా వీళ్ళు పోయి వచ్చారు. అక్కడ ఒక వీళ్ళకు నైజీరియన్ వ్యక్తి పరిచయమై వాళ్ళ ద్వారా డ్రగ్స్ సరఫరా చేయడం జరుగుతూ ఉంది. వీళ్ళు అక్కడ నిఘా ఎక్కువ కావడం వల్ల బెంగళూరు సిటీలో పక్క రాష్ట్రాల్లో వచ్చేసి డ్రగ్స్ అమ్మేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో వీళ్ళు అనంతపురం రావడం జరిగింది. ఈరోజు మనకు ఉదయం 11 గంటల ప్రాంతంలో 3 టౌన్ సిఐ గారు వాళ్ళని పట్టుకొని విచారించడం జరిగింది. విచారణలో తెలిసిందేమంటే వాళ్ళకు ఒక నైజీరియన్ వ్యక్తి ఆంటోనీ షామిల్ అలియాస్ ఐకే అనే వ్యక్తితో జైల్లో పరిచయం ఏర్పడింది. అతను వీళ్లకు జైలుకి పోకముందు కొన్ని డ్రగ్స్ వీళ్ళంటే వాడకం కోసం ఇవ్వడం జరిగింది. దాంట్లో మిగిలిపోయిన డ్రగ్స్ ఇక్కడ అమ్మడానికి వచ్చేసి మనకు పట్టుకున్నారు. 8 గ్రామ్స్ మనకు MSMDA మెథాడిన్ డ్రగ్ అనే పట్టుబడింది ఇక్కడ. ఇది డిమాండ్ను బట్టేసి గ్రాము 4,000, 5,000 ఎట్లంటే 6,000 కూడా అమ్మడం జరుగుతూ ఉంటుంది. చాలా సింథటిక్ డ్రగ్ ఇది. మత్తు ఎక్కువ కలగజేస్తా అని చెప్పేసి యువతకు అమ్మడానికి చూపడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో మనము పట్టుకోవడం జరిగింది. వాళ్ళ నుంచి 2 సెల్ ఫోన్లు, 8 గ్రాముల డ్రగ్స్ సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ మీద కేసు నమోదు చేశాము. ఈరోజు వాళ్ళను రిమాండ్కి పంపడం జరుగుతాం. చిత్తూరు జిల్లా కుప్పం మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు కార్ డ్రైవర్ను ఏ కారణం లేకుండా పోలీసులు చేయి చేసుకున్నారు. దీంతో పోలీసులు కార్యకర్తల మధ్య తోపులాట, స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. వడ్డివాణి కొత్తూరు దగ్గర పోలీసులు అరాచకం సృష్టించారు. ఆడవాళ్లను సైతం తిడుతూ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్న సీఐపై కార్యకర్తలు మండిపడ్డారు. గొల్లపల్లి వద్ద పోలీసులు కార్యకర్తలపై లాఠీచార్జ్ చేయడంతో ఒక కార్యకర్త తీవ్రంగా గాయపడ్డారు.
హామీలతో అధికారంలోకి వచ్చి సుమారు 40 నెలలు గడుస్తున్నా ప్రజలకు చేసిన మేలేమీ లేదని కడప జిల్లా జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ దేవగుడి భూపేష్ సుబ్బిరామిరెడ్డి ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగించి మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందంగా అష్టకష్టాలు పడుతున్న రైతులపై పెనుభారాన్ని మోపి చోద్యం చూస్తుందని మండిపడ్డారు. ఎర్రగుంట్ల మండలం చిన్నదండ్లూరు పంచాయతీ పాత గోపాలపురం, కొత్త గోపాలపురం గ్రామాలలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదటగా గ్రామ దేవతకు పూజలు నిర్వహించి అనంతరం యువకులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రతి ఇంటింటికి తిరిగి ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎర్రగుంట్ల మండల ఇన్ఛార్జ్ చదిపిరాళ్ల జయరాం రెడ్డి, మండల పార్టీ బాధ్యులు మోహన్ రెడ్డి, నల్లపురెడ్డి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చదువు కోసం, సామాజిక న్యాయ సాధన కోసం పాలమూరు నుండి పట్నం వరకు జనవరి 8వ తేదీ వరకు 36 రోజుల పాటు బీసీ విద్యార్థుల యువజన పోరు యాత్ర సాగుతోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వర నియోజకవర్గం బాలాపూర్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రావులకోల్ నరేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీసీ విద్యార్థి యువజన పోరు గర్జనలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం స్టేట్ యూత్ సెక్రటరీ వెంకటేష్ ముదిరాజ్, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మణికంఠాచారి, రాకేష్, సాయి తదితరులు పాల్గొన్నారు. జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు. చదువు కోసం, సామాజిక న్యాయ సాధన కోసం పాలమూరు నుండి పట్నం వరకు డిసెంబర్ 2వ తేదీ నుండి ఇలా బీసీ విద్యార్థి యువజనుల పోరు యాత్రను మొదలుపెట్టడం జరిగింది. ఇలా పాలమూరులోని జడ్చర్లలో మొదలైనటువంటి ఈ పోరు యాత్ర ఈరోజు 33 జిల్లాలు, 80 నియోజకవర్గాలు, 36 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతున్నది. ఇప్పటికే ఇలా తెలంగాణలోని 9 జిల్లాలు యాత్ర కంప్లీట్ చేసుకొని ఈరోజు 31వ రోజు ఇలా మహేశ్వరం నియోజకవర్గానికి చేరుకోవడం జరిగింది. ఈ మహేశ్వరం నియోజకవర్గంలో ఈ బాలాపూర్లో ఇలా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు రావులకోల్ నరేష్ ప్రజాపతి ఆధ్వర్యంలో ఇలా పెద్ద ఎత్తున ఈ పోరు యాత్రకు స్వాగతం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ, తదనంతరం ఈరోజు ఈ సామల పాపిరెడ్డి గార్డెన్లో ఇలా వేల మందితోటి ఇలా విద్యార్థి మహాగర్జన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ మహాగర్జన ద్వారా మీ ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇలా ముఖ్యంగా ఇలా ఫీజుల రియంబర్స్మెంట్ రాక పేద ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ అదేవిధంగా ఇతర వృత్తి విద్యా కోర్సులు చదివేటువంటి విద్యార్థులకు రాష్ట్రంలోని 12 లక్షల మంది విద్యార్థులకు ఇలా 3.5 సంవత్సరాలుగా ఫీజుల బకాయిలు రాలే, అదేవిధంగా స్కాలర్షిప్లు రాలే, పెరిగిన ధరల ప్రకారం మెచ్చార్జ్ కూడా పెంచడం లేదు. ఇలా తెలంగాణ రాష్ట్రం వస్తే ఇలా చదువుకు భరోసా వస్తుందని మేము అనుకున్నాం. తెలంగాణ రాష్ట్రం వస్తే ఇలా ఆంధ్ర కార్పొరేట్ విద్యా సంస్థలను కోదాడ పొలిమరి దాటించి తెలంగాణలో ఉన్నటువంటి విద్యా సంస్థలను బలోపేతం చేసి తెలంగాణలో చదువుకున్నటువంటి లక్షలాది మంది విద్యార్థుల ఉన్నత చదువుకు మేము భరోసా కల్పిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తే ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇలా కేజీ టు పీజీ ఇలా గాలికి వదిలేసారు. అదేవిధంగా ఫీజుల రియంబర్స్మెంట్ గాలికి వదిలేసారు. అదేవిధంగా స్కాలర్షిప్లు అసలు ఊసేలేదు. ఇక పెరిగిన ధరల ప్రకారం మెచ్చార్జీలు పెంచాలని మేము అంటుంటే, పెరిగిన ధరల ప్రకారం మెచ్చార్జీలు పెంచాలని మేము అడుగుతుంటే ఎమ్మెల్యేల జీతాలు 50,000 ఉన్నటువంటి ఎమ్మెల్యే జీతాలు 3 లక్షలు చేసుకున్నారు. మంత్రుల జీతాలు 100% రెట్టింపు చేసుకున్నారు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇలా విద్యను అంగట్లో సరుకుగా చేసేసారు, విద్యను వేలం వేసేసారు. హైదరాబాద్ 124 డివిజన్ పరిధిలోని కేటీఆర్ నగర్ కాలనీ ముఖద్వారాల వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన కమాన్లను కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీ ప్రజలందరూ ఐక్యతతో ఉండి కాలనీ అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు. బస్తీలో ఎటువంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించేలా చూస్తానని హామీ ఇచ్చారు. కొత్త కమ్మాలను ఏర్పాటు చేసుకున్న కేటీఆర్ కాలనీ ప్రజలకు అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు సమ్మారెడ్డి, శివరాజ్ గౌడ్, కరీం, షౌకత్ అలీ మున్నా తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు కేటీఆర్ నగర్ అసోసియేషన్ వాళ్ళు ఇక్కడ 250 కుటుంబాలు ఉంటాయి. వీళ్ళందరూ కలిసి ఒక అసోసియేషన్ చేసుకొని కేటీఆర్ కాలనీ అని పేరు పెట్టి ఈరోజు కేటీఆర్ కాలనీలో కమాన్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ కాలనీలో ఎంత చక్కగా ఉంటారంటే కులాల ఖచ్చితంగా అందరూ కలిసి ఒక కుటుంబ సభ్యులక ఈ 250 కుటుంబాలు ఉండి ప్రతిసారి కూడా ప్రతి ఏ పండుగ అయినా పండుగలు చేసి కూడా వీళ్ళంతా పిలుస్తారు. వీళ్ళను ఆదర్శంగా తీసుకొని అందరూ కూడా మనం ఇదే బాటలో నడవాలని కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 6000 ఓట్ల తొలగింపుపై సీఈసీకి ఫిర్యాదు చేశాం. ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ వెల్లడి. యువత పెడదారి పట్టకుండా క్రీడా పోటీల నిర్వహణ బేష్. పోలీసులను అభినందించిన కైకలూరి ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు. చట్టసభల్లో జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్ల కల్పనలో విఫలం. ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శ. పోలీసుల కంటే ఎక్కువగా కష్టపడి పనిచేసేది ఆర్టీసీ సిబ్బంది. ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడి. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.